ఓకే, ఇప్పటివరకు మీరు చెప్పినది ఒక ఎపిసోడ్ అనమాట, ఒక సైడ్ ఎపిసోడ్. మనకు తెలిసింది పబ్లిక్లో ఉన్న సమాచారం ఏంటంటే, అంటే మీరు ఏమన్నారు ఇప్పుడు, ఎప్పుడైతే పార్టీలో నాకు అవమానం జరిగింది, సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా కథనాలు వచ్చాయి, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇతరులు కావచ్చు, అందరూ కూడా కోటరీలా ఏర్పడి ఎన్నో చేశారు నాకు వెనకాల ఉండి నన్ను డ్యామేజ్ చేయడానికి. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినా కూడా పట్టించుకోవట్లేదు, చెప్పినా కూడా ఏదో అటు ఇటు దాటవేస్తూ పోయారు. దీన్ని నేను భరించలేకే పార్టీ మారాను అనకపోయినా ఏదో సబ్దుగా ఉన్నాను అన్నట్టు చెప్తున్నారు. లెట్ మీ కరెక్ట్ యు అండి, భరించలేక కాదు, ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి భరించలేక కదా. ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. భరించలేకపోవడం, ఆత్మవంచన చేసుకొని అక్కడ కొనసాగలేక దూరంగా వచ్చేసాను. మన గురించి బ్యాడ్ ఇక్కడ ఉంది అని తెలిసి అక్కడికి వెళ్ళి మనం కూర్చుని తలంచుకొని బతకడం అన్నది నా యాటిట్యూడ్ కాదు. సో ఐ వాంటెడ్ టు బి అవే ఫ్రమ్ దెమ్. వారికి బాయ్ బాయ్ చెప్పేసి దూరంగా ఉన్నాము, ఏ పార్టీలో లేదు, ఇప్పటికి కూడా నేను న్యూట్రల్ గా ఉన్నాను అని అంటాను. కంప్లైంట్ కూడా అదే ఇచ్చాను కదా, పార్లమెంట్ లో కూడా అదే ఇచ్చాను. ఐఎమ్ నాట్ జాయినింగ్ ఎనీ పార్టీ బట్ ఐఎమ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ద పార్టీ యాక్టివిటీస్. స్టిల్ ఐఎమ్ న్యూట్రల్ అని ఇచ్చారు. ఓకే, దట్స్ గుడ్. అక్కడికి పోతే మీరు ఎప్పుడైతే ఎంపీగా మీరు ఎలక్ట్ అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత మీరు వచ్చి రాగానే విశాఖపట్నంలో ఒక హోటల్లో వైసీపీ ఎమ్మెల్యేలందరికీ కూడా విందు ఏర్పాటు చేసి ఆ ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడుతూ, ఇక రాష్ట్రంలో ఎలాగూ వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకున్నాము, రాలేదు, ఇంకా వైఎస్ఆర్ పార్టీ రాలేదు కాబట్టి అభివృద్ధి అనేది శూన్యము, మన నియోజకవర్గాలు డెవలప్మెంట్ కావాలా, మనం డెవలప్ కావాలా, ఆర్థికంగా మనం నిలదొక్కు కావాలి అంటే ఇక మనం పార్టీ మారక తప్పదు. నేను ఆల్రెడీ ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడొచ్చాను, నేను మనమంతా కూడా బీజేపీ వైపు వెళ్ళిపోతాము, మనం బీజేపీకి జై చెప్పి వైసీపీకి గుడ్ బై చూపితే ఓకే లెట్ దెన్ కంప్లీట్ మేడం, దానికి జై చెప్పి దీనికి గుడ్ బై చెప్తే మనమంతా ఎదుగుతాము అన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అంతా మిమ్మల్ని వ్యతిరేకించారు. కేవలం మీ స్వలాభము కోసమే మీరు పార్టీకి దూరంగా ఉంటూ మీరు ఆర్థికంగా ఎదగాలని చూస్తున్న తప్పితే ఇప్పుడు లేనిపోని బురద జల్లుతున్నారు వైసీపీ మీద అనేది ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మీ పార్లమెంటు పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రధానంగా మీ మీద చేస్తున్న విమర్శలకు మీరిచ్చే సమాధానం. ఇందాకే చెప్పాను, క్రిటిసిజం చేసేవాళ్ళు క్రిటిసిజం చేస్తూ ఉంటారని. గుండెల మీద చేసుకుని వైవి సుబ్బారెడ్డి గారిని చెప్పమనండి, పార్టీ ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాకుండా పార్టీ నుంచి వెళ్ళిపోదాము అని అనుకున్న బుట్టా రేణుకని వాళ్ళ హస్బెండ్ వెళ్ళి ఆల్రెడీ కండువ కప్పుకొని వచ్చేసారు, ఎస్పీవై రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆ అమ్మాయిని నేను 2 రోజులు రాత్రింపగళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి మరీ వైఎస్ఆర్సీపీలో ఉంచాను. అవునా కాదో గుండెల మీద చేసుకుని సుబ్బారెడ్డి గారిని, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని అడగండి. నేను ఆప్ చేశాను. ఆ తర్వాత అసలు అందరికీ కూడా అందరూ కష్టపడి పనిచేశారని విందు ఇవ్వడం మాట వాస్తవం. వైఎస్పీ ఎంపీలు ఎమ్మెల్యేస్కే కాదు, కార్యకర్తలు అందరినీ పిలిచి ఇచ్చాను. అసలు ఇలాంటి డిస్కషన్ అసలు ఏమీ జరగలేదు అసలు. మరి ఈ టాక్ ఎవరు తీసుకొచ్చారో, ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదండి. అదే సమయంలో మళ్ళా అగైన్ అదే గిడ్డీశ్వరి గారు మీతో చాలా పెద్ద ఎత్తున వారించారు, అక్కడ ఏం మాట్లాడుతున్నారు, మా పార్టీతో గెలిచి మీరేంది మాట్లాడడము, ఇది కరెక్ట్ పద్ధతి కాదని ఆ రోజే పెద్ద యుద్ధ వాతావరణం జరిగింది అంటుంటారు. ఇంకెవరన్నా ఉన్నారా సాక్ష్యం దానికి? అసలు ఆ రోజు గొడవ జరిగింది అన్నదానికి సాక్ష్యం ఎవరన్నా ఉన్నారా? ఎలాంటి గొడవ జరగలేదు. మర్చిపోయిన ఆ తర్వాత మళ్ళీ మా ఇంట్లో మా పాప బర్త్డే అయితే మరి గిడ్డీశ్వరి గారు కుటుంబ సమేతంగా ఇంక్లూడింగ్ గోవింద మాస్టర్తో సహా మా పాప బర్త్డే పార్టీకి ఎందుకు వచ్చారట? అంత గొడవ జరిగిపోతే అప్పుడే మా ఇంట్లో జరిగిన ఫంక్షన్కి ఎందుకు వచ్చారు? రాకూడదు కదా. మరి గిడ్డీశ్వరి గారి మీద ఇంకో ఆరోపణ కూడా ఉందండి. ఆవిడ 10 కోట్లు అడిగారు చంద్రబాబు నాయుడు గారిని వచ్చేయడానికి, మినిస్టర్ని 10 కోట్లు ఇస్తే వచ్చేస్తాను. అది కరెక్టా చెప్పమనండి. ఆవిడ నాకు 20 కోట్లు ఇచ్చి మినిస్టర్ ఇస్తామని నేను వెళ్ళలేదు. ఈవిడ వెళ్ళి అడిగింది అన్నారు, ఇది వాళ్ళు ఇవ్వలేదండి. వాళ్ళు 20 కోట్లు ఇస్తాము మంత్రి పదవి, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ మాట్లాడారు, 20 కోట్లు ఇస్తాము మంత్రి పదవి ఇస్తామంటే కూడా వెళ్ళలేదు. ప్రూఫ్ ఉందటండి. ఆరోపణలు అన్నవండి దేవుడు నాలుగుకి బోన్ పెట్టలేదట. అందుకని ఎటన్నా ట్విస్ట్ చేసి మాట్లాడేసేయచ్చు అనమాట, మనకి ఎలా అవకాశం ఉంటే. నేను చెప్తున్నాను కదండి, తెలుగుదేశం వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తాను పార్టీలోకి రమ్మని ఎవరిని ఎప్పుడు పిలవలేదు. ఎవరు ఆశ కొద్దీ వాళ్ళు వెళ్ళారేమో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు నన్ను ఎప్పుడు పిలవలేదు. నన్ను ఎప్పుడు పిలవలేదంటే ఎవరిని పిలుచుండ్రు. ఎందుకంటే నేను చాలా దగ్గరగానే మసులుతున్నాను.
నా పని గురించి నేను మాట్లాడుతాను. అట్ ద సేమ్ టైం నేను పాలసీలు ఎగేన్స్ట్ ఉంటే ఇప్పుడు చెప్పాను జన్మభూమి కమిటీస్ గురించి, నేను 100% ఎగేన్స్ట్ అని చెప్తున్నాను. నేను ఇప్పుడు వరకు తెలుగుదేశం నుంచి ఎలాంటి ఫేవర్ పొందలేదు, ఇంక్లూడింగ్ సంధ్యారాణి నా మీద కేసు కూడా విత్డ్రా చేసుకోలేదు. ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి కదా, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి గారు మీ మీద కోర్టులో కేసు వేశారు, మీరు ఎస్టీ కాదని. మరి ఎట్లాగా నేను తెలుగుదేశంలో జాయిన్ అయిపోతే అమ్మాయి కేసు విత్డ్రా చేసుకోవాలి కదా. వాదనలు జరుగుతున్నాయి కోర్టులో. మరి ఎందుకు జరుగుతున్నాయి వాదనలు? అంత ట్రాష్ అండి, మాట్లాడుకోవడానికి నాలుగుకి ఎముక లేదు. నేను ఎన్నడూ నా పర్సనల్ ఇష్యూ గురించి నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడలేదు. కాన్స్టిట్యున్సీ గురించి తప్పితే నా పర్సనల్ ఇష్యూ గురించి నేను చంద్రబాబు నాయుడు గారితో ఎన్నడూ మాట్లాడలేదు, మాట్లాడాను. మీరు చెప్తున్నారు ఇదంతా ట్రాష్ అంతా, ఇదంతా నమ్మిస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉంటూనే ఒకవేళ టీడీపీ కండవ కప్పుకున్నారని తెలిస్తే పార్లమెంటులో కంప్లైంట్స్, పార్టీ పదవి సభ్యత్వానికి రాజీనామా చేయకుండా వెళ్ళారు, అవి ఈ గందరగోళం అంతా ఎందుకులే అంటూ నటిస్తున్నారు కొత్తపల్లి గీతా గారు. చంద్రబాబు నాయుడు దగ్గర సఖ్యతగా ఉంటూనే నటించాలి. నేను చెప్పండి ఎందుకు నటించాలి? చచ్చిపోతానా నాకు రాజకీయాలు లేకపోతే? నేనేం గిడ్డీశ్వరిని కాదండి రాజకీయాలు లేకపోతే చచ్చిపోవడానికి. హ్యాపీగా నాకు లైఫ్ ఉంది, హ్యాపీ లైఫ్ ఉంది నాకు. జీవితాంతం కాలు మీద కాలేసి కూర్చుని బతికే జీవితం ఉంది నాకు. ఏమి కాదండి, ఎంపీ కాకపోతే ఏమి కాదు, ఏమి చచ్చిపోం. ఇది కూడా నేను వచ్చింది ఇక్కడికి వచ్చింది ఏదో చెయ్యాలి ప్రజలకి అన్న కేవలం సంకల్పంతో వచ్చాను. కానీ రాజకీయాలు ఈజ్ నాట్ మై బ్రెడ్ అండ్ బటర్. రాజకీయాల్లో పొగట్టుకున్నది ఎక్కువ, సంపాదించింది కాదు, పోగొట్టుకున్నది ఎక్కువ. మళ్ళీ చెప్తున్నాను అది. ఈ రోజుకి కూడా నేను ఇంట్లోంచి ఎవ్రీ మంత్ మా హస్బెండ్ అడిగి 5 lakhs వరకు నేను కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెడతాను. 5 lakhs ఎవ్రీ మంత్. మా స్టాఫ్ని ఎవరు నన్ను అడగని చెప్తారు, నేను ఖర్చు పెడతాను మా ఇంట్లోంచి తెచ్చి, నా ఫ్యామిలీ డబ్బుల్లోంచి. అంతేగాని నేను ఇక్కడి నుంచి పట్టుకెళ్ళేది ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే చెప్పాలంటే నాకు రోజు ఖర్చు ఇక్కడ ఉండవాలి. రాజకీయాలు అన్నది ఒక రకంగా చెప్పాలంటే నెవర్ ఎండింగ్ థ్యాంక్లెస్ జాబ్ అండ్ నెవర్ ఎండింగ్ ఎక్స్పెన్సెస్.